everyone, welcome to RS Academy. This is Sunil. May 10th shift 1 analysis చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్ షిఫ్ట్స్ వాళ్ళకి ఏ టాపిక్స్ చూసుకోవాలి, ఏం చూసుకుంటే బెస్ట్ ఏంటి అన్న సజెషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. సో ఈరోజు షిఫ్ట్ 1 మ్యాథ్స్ కోసం మాట్లాడుకుంటే అరౌండ్ 25 to 30 క్వశ్చన్స్ ఈజీగా హ్యాండిల్ చేసుకునే క్వశ్చన్స్ ఉన్నాయి. మిగతా వాటి మాత్రం కొంచెం బాధాకరంగానే ఉన్నాయి. సో మిగతా అరౌండ్ 50 క్వశ్చన్స్ అన్నీ కూడా మోడరేట్ టు హై డిఫికల్టీ ఉన్నాయి, ట్రిక్కీగా ఎక్కువగా ఉన్నాయి, సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టినట్టుగానే ఉంది. కానీ ఒక 25 to 30 మాత్రం కొంతవరకు కంఫర్ట్గానే ఉన్నాయి. సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు పర్టికులర్గా మ్యాట్రిసెస్ చాప్టర్ని ఈజీగా చూసుకోండి. దాని ఫార్ములాస్ కొంచెం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు కాబట్టి మ్యాట్రిసెస్ని అండ్ అలాగే ఇంటిగ్రేషన్స్ని అండ్ అలాగే డిఫరెన్షియేషన్ని ఫార్ములాస్ అయితే చూసుకుని వెళ్ళండి. ఇకపోతే ఫిజిక్స్ వైజ్గా మాట్లాడితే ఓన్లీ 7 క్వశ్చన్స్ వరకు కంఫర్ట్గా ఉన్నాయి. మిగతా 33 వచ్చేసి మనకి మోడరేట్ టు హై డిఫికల్టీలో ఉన్నాయి. పర్టికులర్గా మీరు వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్ని చూసుకోండి, ఇంకా అలాగే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చూసుకోండి, అండ్ అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ అలాగే లాస్ ఆఫ్ మోషన్ని మీరు ఎక్కువ ఫోకస్ చేసుకోండి, అది మీకు హెల్ప్ అవుతుంది. ఇకపోతే కెమిస్ట్రీ వచ్చేసరికి అరౌండ్ 18 క్వశ్చన్స్ దాకా కూడా కొంచెం కంఫర్ట్గానే ప్రాక్టీస్ చేసుకున్నవే చాలా హెల్ప్ అయినట్టుగా చెప్పారు స్టూడెంట్స్. కానీ మిగతావి మాత్రం కొంత మోడరేట్ కొంత లో డిఫికల్టీలోనే వచ్చినాయి, మిగతా బ్యాలెన్స్ 22 ఏవైతే ఉన్నాయో అవి. సో ఓవరాల్గా చూసుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్లో చాలా ఇబ్బంది పడ్డట్టే స్టూడెంట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఇంకా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కానీ అలాగే షిఫ్ట్ వైజ్ ఎనాలిసిస్ కావాలి ఇంకా అంటే ఇక్కడ కాలేజ్ దోస్త్ డీటెయిల్స్ ఇస్తాను చూడండి. ఇక్కడ వాట్సాప్లో కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు వెళ్తే కనుక మీకు షిఫ్ట్ వైజ్ ఎనాలిసిస్ అన్నీ కూడా క్లియర్గా వస్తాయి. మీ నేమ్, కాలేజ్ నేమ్ టైప్ చేయగానే ఏ షిఫ్ట్ ఏ ఎనాలిసిస్ అనేసి క్లియర్గా వస్తుంది. సో ఓవరాల్గా నెక్స్ట్ షిఫ్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫార్ములాస్ని కొంచెం ఫోకస్ చేసుకోండి. అవి మీకేంటంటే ఆన్సర్ని గెస్ చేయడానికి దానికి హెల్ప్ అవుతుంది. రౌండ్ ది క్లాక్ ఫార్ములాస్ సంబంధించిన వీడియో లింక్స్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, అవి మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ మ్యాథ్స్ ఫిజిక్స్ చాలా టఫ్గా వస్తుంది అంటున్నారు, మా పరిస్థితి ఏంటి అంటే ఏం టెన్షన్ లేదు, అన్ని పేపర్స్ టఫ్ వచ్చినప్పుడు ఇంకేంటి. సో మన పేపరే టఫ్ వచ్చిందో లేదో మనకి అలాంటి ఉంటే బాధ. సో అయినా హ్యాండిల్ చేసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ కంఫర్ట్ లెవెల్లో అంటే అరౌండ్ మనకి 25 to 30 మ్యాథ్స్లో హ్యాండిల్ చేసుకోవచ్చు కదా, 25 తీసుకోండి. ఫిజిక్స్లో ఒక 6 వరకు కంఫర్ట్గా ఉన్నాయి అండ్ కెమిస్ట్రీలో ఒక 15 దాకా. ఈ కంఫర్ట్ జోన్ది మాత్రం మీరు బాగా అటెండ్ చేయగలిగితే మిగతావి మీరు గెస్ చేసిన అటు ఇట్లో మీకు వర్కౌట్ బాగానే అవుతుంది. అరౌండ్ 80 to 90 ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఇవి మాత్రం కరెక్ట్గా చేసుకోండి. ఏంటంటే ఇవి మనకి ఎక్కడైతే మోడరేట్ ఈజీ వచ్చినాయో ఇవి మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోవడానికి హెల్ప్ అయ్యే విధంగా మన ఛానల్లోని మీకు ఫార్ములాస్, క్విక్ రివిజన్స్ ఉన్నాయి, రౌండ్ ది క్లాక్ PYQs అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ చెప్పారు PYQs ఈ షిఫ్ట్లో కూడా పర్లేదు. నేను ఈవినింగ్ షిఫ్ట్తో కంపారిజన్ చేస్తే ఈ కొంచెం తక్కువే కానీ కొంచెం బాగానే అవి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఉన్నాయి తక్కువ ఉంటాయి, ఏవి చూసుకోవాలని కన్ఫ్యూజన్ లేకుండా సూటిగా PYQs చూసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు అవి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి PYQs సంబంధించి ఫార్ములాస్, క్విక్ రివిజన్ సంబంధించి నేను కింద లింక్స్ ఇస్తున్నాను, అవి క్లిక్ చేసి చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ తర్వాత కూడా నెక్స్ట్ మా హెల్ప్ అలానే ఉంటుంది కాబట్టి టిల్ మీరు బీటెక్ కాలేజ్ అడుగుపెట్టేంత వరకు. కాబట్టి ఖచ్చితంగా ఛానల్స్ లైక్ చేయండి ఈ వీడియోని అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.